హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కన్నయ్య వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లో ఎప్పుడు సిరి సంపదలు ఉండాలంటే ఏం చేయాలి. మన ఛానల్లో ఎక్కువగా నేను అందరికీ యూజ్ అయ్యే వీడియోలే పోస్ట్ చేస్తాను. ఎవరికైనా యూజ్ అవుతాయి ప్రతి ఇంట్లో కాబట్టి మీరు చూసినాక వీడియోని మీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా యూజ్ అయ్యేలా ఉంటే షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరైనా చేయకపోయినట్లయితే. ప్రస్తుత కాలంలో డబ్బుకు చాలా ప్రాధాన్యత ఉంది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. ఆర్థికంగా చాలామంది డబ్బు గురించి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకు గొంతు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా చిరాగ్గా అనిపించినట్లయితే క్షమించండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా తెలియని వాళ్ళకి లేదంటే కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళకి యూజ్ అవుతాయి అనే ఈ వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంకా వేరే దేనికైనా సంబంధించిన వీడియోలు కనుక కావాలి అనుకున్నట్లయితే కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. చాలామందికి డబ్బులు వస్తుంటాయి కానీ ఇంట్లో అనవసర ఖర్చులు అయిపోతుంటాయి. దాని గురించే ఈ వీడియో. అలాగే ఊరికే ఇంట్లో ఉంటే మాత్రం డబ్బులు రావండి. మనం కష్టం చేసుకుంటూ ఆ డబ్బుల్ని ఏ విధంగా పొదుపు చేసుకోవచ్చు అనే అంశంపై ఈ వీడియో ఉంటుంది. మీకు నచ్చినట్లయితే వీడియోలో చెప్పిన విధంగా పాటించి చూడండి. దీనివల్ల మీకైతే వచ్చే నష్టం ఏమీ ఉండదండి. మన సబ్స్క్రైబర్స్ కూడా 640 పెరిగారండి. చాలా ధన్యవాదాలు అందరికీ యూజ్ అయ్యే విషయాలనే పోస్ట్ చేస్తాను కాబట్టి ఇంకా మీ ఫ్రెండ్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా షేర్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. కొంతమంది జీవితంలో డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో నిలవదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతుంటుంది. దేనివల్ల అని ఆలోచిస్తుంటారు కానీ దానికి పరిష్కారం మాత్రం వాళ్ళకు అర్థం అవ్వదు. అలాంటప్పుడు కొన్ని పద్ధతులను అవలంబించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు 10 ముఖ్యమైన విషయాల గురించి అయితే చెప్తానండి. అవి పాటించి చూడండి. ఇప్పుడు మనం మొదటది ఏంటిదో తెలుసుకుందాం. మొదటది, మంగళవారం రోజున ఇంటి దేవునికి పూజించడం వల్ల సిరి సంపదలైతే పెరుగుతాయండి. రెండవది, రాత్రిపూట తలస్నానం చేయడం మంచిది కాదు అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక మూడవది, బయట నుంచి ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు మన ఇంట్లో చీపురు వాళ్ళకి కనిపించకుండా ఉండాలి. అలా కనిపిస్తే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అని పెద్దలు అంటుంటారు. ఇంకా నాలుగవది, మంగళవారం మరియు శుక్రవారాలలో దుమ్ము దులిపే కార్యక్రమాలు అస్సలు చేయకూడదు. మంగళవారం శుక్రవారం అనేది లక్ష్మీదేవి రోజులు. ఆ రోజులో దుమ్ము దులిపితే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందనే నమ్మకం. ఐదవది, శనివారం మరియు మంగళవారాలలో నువ్వులు, చెప్పులు, గుడ్లు, ఉప్పు మరియు మిరియాలు ఇంటికి తీసుకురావద్దు. ఇది మన పెద్దలు పూర్వకాలంలో కూడా పాటించేవారు. మంగళవారం మరియు శనివారాలలో ఈ వస్తువులు అస్సలు ఇంటికి తీసుకురాకుండా ఉండేవారు. ఇక ఆరవది, ఏ రోజైనా సరే ఒకరి చేతి నుండి మరొకరు చేతికి నూనె, ఉప్పు, గుడ్డు తీసుకోవద్దు. కింద పెట్టి ఏదైనా టేబుల్పై పెట్టి తీసుకోమని చెప్పాలి. ఏడవది, ఇంట్లో పగిలిన వస్తువులు అస్సలు ఉంచుకోకూడదు. ఎనిమిదవది, అమావాస్య రోజున చిన్నపిల్లలకి గుడ్డుతో దిష్టి తీయాలి. పగిలిన వస్తువులు ఇంట్లో ఏ ఒక్కటి ఉంచకూడదండి. అద్దము, ఏదైనా సామాను అయినా సరే ఇంట్లో మాత్రం ఉంచకూడదు. ఇక తొమ్మిదవది, స్నానం చేసే నీటిలో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయాలి. దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండకుండా ఉంటుంది. 10, ఇల్లు తుడిచే నీటిలో కొంచెం పసుపు, కొంచెం రాళ్ళు ఉప్పు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. స్నానం చేసే నీటిలో రాళ్ళుప్పు వేసుకోవడం వల్ల మన బాడీలో
ఏదైనా మనకి ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది షేర్ చేయడం వల్ల. ఇంతసేపు మీ విలువైన సమయాన్ని కేటాయించి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు తెలియని మంచి మంచి విషయాల గురించి అయితే వీడియోలు చేస్తుంటాను. అలాగే నెక్స్ట్ మీకు దేనికి సంబంధించిన వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.